ఆ ముగ్గురి మాటే శాసనం, ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ల గుప్పిట్లో పోలీస్ శాఖ. ఒకళ్ళు ఏబి వెంకటేశ్వరరావు, ఆర్పి ఠాగూర్, గంటమనేని శ్రీనివాసు. ఏబీవి, ఆర్పి ఠాగూర్, గంటమనేని శ్రీనివాసుల అసలు బాసులు. పోలీస్ శాఖను వీరే నియంత్రిస్తారని చెప్పిన ముఖ్య నేత. వీరి సర్వీస్ అంతా అవినీతి, అక్రమాలు, వివాదాలే. ఎస్ఐ నుంచి డీజీపీ వరకు వారి మాట వేదం. ఈ త్రయం ప్రాపకం దక్కితేనే పోస్టింగులు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలి, వేధించాలి, మాటలు ఇవ్వాలి, వారి మాటే వినాలి. ఇవి చేస్తేనే పోస్టింగులు. వారు సంతృప్తి చెందితేనే చిన్నబాబు, పెద్దబాబు వద్దకు. ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఒకళ్ళు ఏబి వెంకటేశ్వరరావు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక రకాల ఇన్వెస్టిగేషన్లు ఎదుర్కొండు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి, ఇంటెలిజెన్స్ చీఫ్గా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండు. అదేవిధంగా ఆర్పి ఠాకూరు, గంటమనేని శ్రీనివాస్. ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా రిటైర్ అయిపోయారు. రిటైర్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఇష్యూ, పోలీస్ వ్యవస్థను మొత్తం వీళ్ళ చేతులు పెట్టిందట. వీళ్ళ కనుసరణలోనే పనిచేయాలని చెప్పి మరి వీళ్ళని అఫీషియల్గా సలహాదారులకు ఇంకా నియమించినట్లేదు. నియమిస్తారు అనుకుంటా. వాళ్ళు చెప్పినట్టే డీజీపీ స్థాయి నుంచి కింద కానిస్టేబుల్ స్థాయి వరకు వాళ్ళ ఆదేశాల ప్రకారమే పనిచేయాలని ఇప్పుడు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నడుస్తున్నట్టు వైసీపీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టి వేధిస్తామంటేనే పోస్టింగ్ ఇప్పిస్తాం, లేదంటే ఇప్పించమనే కండిషన్స్ ట్రాన్స్ఫర్లో అడిగిన అధికారులకి పెడతాడట. ఇది ఒక వార్తగా ఇచ్చింది సాక్షి పేపరు.